వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ విజయ్ సునీత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ఆమె మాట్లాడారు. యార్డు మొత్తం పరిశీలించి అక్కడ ఉన్న రైతులకు యార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ట్రేడర్స్ వల్ల రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, యార్డుకు వచ్చిన రైతులకు సరైన ధరతో సరుకు కొంటున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఏ యార్డులో ఎంత ధర ఉందని ముందుగానే రైతులకు తెలిసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సరుకు అమ్ముకోవడానికి వచ్చే రైతులకు విశ్రాంతి భవనం, టాయిలెట్స్ వంటి సరైన వసతులు లేవన్నారు. వీటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపడతామన్నారు. మరోపక్క మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు మద్దతు ధర ఎంత ఉందో ముందుగానే తెలిసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు ఎక్కడ మోసం జరిగినా తమ దృష్టికి తీసుకువస్తే ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఎమ్మిగనూరును సందర్శించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వేరుశనగతో పాటుగా క్యాస్టర్ సీడ్స్, సన్ఫ్లవర్, మిర్చి, అదర్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ట్రేడింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఒక ఈనా మార్కెట్. ఇందులో బిడ్డింగ్ ద్వారా మనకి ఆప్షన్ సాగుతుంది. ఈరోజు అదే రోజు చూసుకున్నట్టయితే దాదాపుగా 1300 క్వింటాల వరకు వేరుశనగ అనేది రావడం జరిగింది. దాదాపుగా వారికి 7400 వరకు కూడా మ్యాక్సిమం ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యస్థంగా అంటే మోడల్ ప్రైస్గా 6000 చొప్పున 3000 కనిష్ట ధరలు నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా చాలా పారదర్శకంగా ఈనా పద్ధతిలో మాత్రమే మరి బిడ్డింగ్ ద్వారా ఆప్షన్ నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యల పరంగా చూసినట్లయితే మౌలిక వసతుల పరంగా చాలా ఇష్యూస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ షెడ్, ఎందుకంటే గ్రౌండ్ నట్ అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి మరి రైతులకు వారు తీసుకున్న ప్రపోజల్స్ దాదాపు కూడా ఎవరు సుముఖంగా లేని కారణంగా ఈ పని ముందుకు సాగలేదు. కాబట్టి మరొకసారి ఈ ప్రక్రియను